హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కిచెన్. మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ప్రతిసారి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి. దీనికోసం మనకు ప్రెషర్ కుక్కర్ తోటి పని లేదు, ఇంకా మటన్ 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరము లేదు. దీనికోసం ముందుగా హోల్ గరం మసాలా ఐటమ్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ధనియాలు, చెక్క, లవంగాలు, షాజీరా, గసగసాలు, స్టార్ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా ఈ హోల్ గరం మసాలా మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ధనియాలు ఒకటి 150 గ్రాములు తీసుకొని మిగతా మసాలాలన్నీ 50 గ్రాముల కొలతలతో తీసుకుంటే ఈ హోల్ గరం మసాలా మనకు 5-6 కర్రీస్కి సరిపోతుంది. నేను ఇలా ఒకసారి వేయించి పెట్టుకుంటాను. ఇవి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ ఒక్క మసాలా పౌడర్ తోటి సరిపోతుంది కర్రీ మొత్తానికి. మనం ఇంకా బయట నుంచి ఏ ఆర్టిఫిషియల్ మసాలాలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు నేను 1 కేజీ మటన్ తీసుకుని దానిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ బయట నుంచి వాడకూడదు. మనం ఇంట్లో తయారు చేసుకొని అల్లం వెల్లుల్లి మిక్సీ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఆనియన్స్ వేగేలోపు టమాటాని పేస్ట్ చేసుకోవాలి. టమాటా ముక్కలుగా వేసే కన్నా 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. దీనిలో నేను ఒక సగం ఆలుగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మటన్ గ్రేవీలో ఉడికిన ఆలుగడ్డ ముక్కల్ని మా పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు అవసరం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 2 స్పూన్లు వేయాలి. ఆ తర్వాత పుదీనా, మనం మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరలో సగం కొత్తిమీరను ఇప్పుడు వేసుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ ముక్క రబ్బరుగా కాకుండా సాఫ్ట్గా రావాలి అంటే ఉప్పు ఎప్పుడైనా సరే కర్రీ 70% ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. మొదట్లో అస్సలు వేయకూడదు. మసాలాలన్నీ ముందుగా కలిపేసి మటన్ కుక్కర్లో వేస్తే పని త్వరగా అయిపోతుంది, కానీ మనం అసలైన మటన్ టేస్ట్ని పొందలేము. ఎప్పుడైనా సరే మటన్ కర్రీ మనకు ఫంక్షన్ స్టైల్లో కావాలి అంటే కుక్కర్లో మాత్రం వేయకండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఈ టేస్టే కావాలని అడుగుతారు. ఇప్పుడు అల్లం పేస్ట్ ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ముక్కలోని నీరంతా బయటకు వచ్చి మటన్ ముక్క ఇలా మెత్తబడుతుంది. ఇప్పుడు ఇది 50% ఉడికిపోయినట్టే. ఎప్పుడైనా సరే మటన్ ముక్కలోని నీరు బయటకు రానిస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ముక్క రబ్బరుగా ఉండదు. చూడండి, ఇప్పటి వరకు మనం ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ముక్కలో ఉన్న నీరుతోనే కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా దీనిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని దీనిలో వేసుకుందాం. 2 చెంచాల కొబ్బరి పొడితో మనకు మటన్ గ్రేవీ వస్తుంది. జీడిపప్పు పేస్ట్ అవసరం లేదు. ఈ స్టైల్లో చేస్తే కొబ్బరి పొడి మాత్రమే వేయండి. ఆ తర్వాత 2 చెంచాల కారం, చెంచాన్నర ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోండి. కారం మీరు చూసి వేసుకోండి. ఉప్పు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ క్వాంటిటీతో వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన కొబ్బరి పొడి, ఉప్పు, కారం మటన్ ముక్కకు పట్టిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ ఇప్పుడు యాడ్ చేయండి కర్రీలో. 15 నిమిషాల్లో మటన్ కర్రీ సగం ఉడికిపోయినట్టే. మొత్తం 20 నిమిషాల్లో మనకు కేజీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది కుక్కర్ లేకుండానే. మీరు తీసుకున్న మటన్ కనుక కాస్త ముదురుది అయితే ఒక్క మామిడాకు ఇందులో వేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మనకు బిర్యానీ, బగారా రైస్ ఇంకా చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా కలబెట్టుకొని ముక్క మెత్తబడ్డదేమో చూసుకోండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనం గరం మసాలా వేసాక దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకా మనం మిక్సీ వేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, దానిని ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులో కొబ్బరి వేయలేదు, కొబ్బరి పొడి విడిగా మిక్సీ పట్టాం కదా. ఇప్పుడు వేసేసుకుందాం. ఫైనల్గా గరం మసాలా వేసామంటే ముక్క మొత్తంగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా వేసిన తర్వాత దింపేయకూడదు. మళ్ళీ దీన్ని 1 నిమిషం సిమ్లో పెట్టేసి ఒకే 1 నిమిషం ఉంచితే చాలు.
ఇప్పుడు ఇంకా మనం వేసిన మసాలా పౌడర్తో మటన్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ మటన్ కర్రీ అచ్చం ఫంక్షన్ స్టైల్లో. సాఫ్ట్ అండ్ టేస్టీ మటన్ కర్రీ మనకు 30 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని బగారా రైస్తో ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరూ ఆహా అంటారు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ సిరి కిచెన్.